స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు స్టాక్ సెలెక్షన్ క్రైటీరియా అనేది చాలా ముఖ్యం. ఒకవేళ అప్పుడు ఆ టైంలో గిట్ల ఏమన్నా మనం మిస్టేక్ చేసింటే మాత్రం మనకు లాంగ్ టర్మ్‌లో వెల్త్ క్రియేట్ కాకపోవడం కాకుండా మనం పెట్టే క్యాపిటల్ కూడా పోయే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ స్టాక్ మార్కెట్‌లో అసలు ఏం తెలియని వ్యక్తులు కూడా వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాఫిట్ వస్తుంది. అండ్ చాలామంది ఆప్టిమిస్టిక్ ఉన్నారు. ప్రతి ఒక్కరు స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నారు అని మనకు విన్నప్పుడు అలాంటి కండిషన్స్ ఏంటంటే అప్పుడు బుల్ మార్కెట్ నడుస్తుందని మనం అర్థం చేసుకోవాలి. బుల్ మార్కెట్ నడుస్తున్నప్పుడు కంపెనీ యొక్క ఫండమెంటల్ వాల్యూస్ కంటే ఆ షేర్ ప్రైస్ అనేది మన ఎక్కువ వాల్యూస్లో ట్రేడ్ అవుతుంది. అలా ఎక్కువ వాల్యూస్లో ట్రేడ్ అవ్వడం వల్ల చాలామంది పెద్ద ఇన్వెస్టర్స్ వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుని వెళ్తుంటారు. అలాంటప్పుడు అమాయకమైన న్యూ ఇన్వెస్టర్స్ అందరూ అక్కడ ట్రాప్ అవుతుంటారు. కాబట్టి మనకు ఒకవేళ స్టాక్ మార్కెట్ అనేది ఒకవేళ బుల్ మార్కెట్లో ఉన్నప్పుడు స్టాకులు ఏ విధంగా ఉన్నాయి అంటే అండర్ వాల్యూడ్ ఉన్నాయా, ఓవర్ వాల్యూడ్ ఉన్నాయా, లేకుంటే ఫెయిర్లీ వాల్యూ ఉన్నాయా అనేది మనకు ఐడియా ఉండాలి. ఈరోజు అసలు ఓవర్ వాల్యూడ్లో ఉన్నప్పుడు మనం ఎలా గుర్తించాలి? అందులో కొన్ని కండిషన్స్. ఒకటి బుక్ వాల్యూ, అంటే కంపెనీ యొక్క అప్పులు మరియు ఆస్తులు చేసిన ఆస్తుల యొక్క డిఫరెన్స్ చేస్తాం కదా, నెట్వర్త్ ఉంటుంది. ఆ నెట్వర్త్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ ఇష్యూడ్. అలాంటప్పుడు ఏంటంటే ఆ షేర్ ప్రైస్ యొక్క బుక్ వాల్యూ అనేది తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంట్రెన్సిక్ వాల్యూ. ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే ఒక కంపెనీ యొక్క గ్రోత్ రేట్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఆ కంపెనీ యొక్క ఫ్రీ క్యాష్ ఫ్లో ఏ విధంగా ఉంటుంది, ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంటు ఆ కంపెనీ యొక్క ఫ్యూచర్ గ్రోత్ గురించి ఏ విధంగా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. వీటి కండిషన్స్ అన్ని ఉపయోగించుకొని డిస్కౌంట్ క్యాష్ ఫ్లో ద్వారా మనము ఇంట్రెన్సిక్ వాల్యూ మనం డిరైవ్ చేస్తాం. ఇది కూడా చాలా ముఖ్యమైన వాల్యుయేషన్ మ్యాట్రిక్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకు పిఈ అంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో. ఒకవేళ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అంటే ఆ సెక్టార్ పీఈతో కానీ లేకుంటే దాని మీడియం పీఈతో కానీ ఏ విధంగా ఉన్నది. అండ్ నెక్స్ట్ ఏంటంటే పెగ్ రేషియో. పెగ్ రేషియో అంటే ఇది ఒక ప్రీమియం మ్యాట్రిక్స్. ఒకవేళ మనకు కంపెనీకి మార్కెట్లో ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తుందో కంపెనీ యొక్క ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తుందో ఆ రెస్పెక్ట్కి అనుకూలంగా దాని యాన్యువల్ గ్రోత్ రేట్ ఉందా. ఒకవేళ అలా ఉంటే మాత్రం ఒకవేళ ఆ కండిషన్స్ కూడా మనం అది ఓవర్ వాల్యూడా అండర్ వాల్యూడా అని చెప్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఓవర్ వాల్యూడ్ కండిషన్స్లో ఏంటంటే మనకు షేర్ ప్రైస్ అనేది దాని యొక్క బుక్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది. అండ్ షేర్ ప్రైస్ అనేది ఇంటెన్సివ్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది. అండ్ షేర్ పీఈ దాని మీడియం పీఈ కంటే ఎక్కువ ఉంటుంది, అండ్ సెక్టార్ పీఈ కంటే ఎక్కువ ఉంటుంది. అండ్ పెగ్ రేషియో మోర్ దెన్ ఉంటుంది. ఇలాంటి కండిషన్స్ అనేది ఓవర్ వాల్యూడ్లో ఉన్నప్పుడు ఈ కండిషన్స్ అనేది ఫుల్ఫిల్ అవుతాయి. కాబట్టి మనం ఓవర్ వాల్యూడ్లో ఉన్నప్పుడు ఏంటంటే మన దగ్గర ఉన్న స్టాక్స్ను అమ్ముకోవడం చేసి అండ్ ఒకవేళ మార్కెట్ పడిపోయినప్పుడు మనం కొనుక్కుంటే ఇదే సైకిల్ మనం రిపీట్ చేస్తామంటే మనం లాంగ్ టర్మ్లో ఎక్కువ వెల్త్ని క్రియేట్ చేసుకోవచ్చు.